ఇక మన బతుకులు ఎట్లాగో మారే గాని కనీసం నేను చెప్పేది అన్న అలవాటు చేసుకో. ఉన్నంతకాలం కొంచెం సంతోషంగా ఉండొచ్చు. భరోసానే లేని మన జీవితాలల్లా జీవితాంతం తోడుండేది బాధ. ఆ బాధని అర్థం చేసుకొని అలవాటు చేసుకో. ఈ ఒక సామెత ఉంది కదా, పైసా లేకున్నా అని పౌరుషానికి తక్కలేదు కోపం. ఆ కోపాన్ని తగ్గించుకో. అదృష్టం బాగుండి ఆస్తులు సంపాదించినా సరే అణిగిమణిగి ఉండడం నేర్చుకో. చివరిగా ఒక మాట, నరం లేని నాలుకేళ్ళు మాట్లాడే మాటలతో కంటే నీ కన్నీళ్లు తుడుచుకొని కష్టాలతో కొట్లాడు. నువ్వు ఎవరైతే వీడియో చూస్తున్నా నువ్వు నాకు అన్న అవుతావో, తమ్మును అవుతావో, అక్క అవుతావో, చెల్లి అవుతావో నాకు తెలియదు, కానీ బాధ్యతగా బతుకు. నీకున్న బాధ్యతని భద్రంగా కాపాడుకొని బాధ్యత గల మనిషిగా బతుకు. మన మిడిల్ క్లాస్ బతుకులు ఇంతే, అవి మారాయి మారాయి మారాయి. നിഴൽ തരും ഇവൾ പാ